కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో భాగస్వాములైన ప్రభుత్వ ఇంజనీర్లకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ఏసీబీ తనిఖీలో పట్టుబడిన మాజీ ఈఎన్సీ హరిరామ్, ఈఈ నూనె శ్రీధర్, మాజీ ఈఎన్సీ మురళీధర్ ఆస్తులను విజిలెన్స్ వింగ్ నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ ముగ్గురి ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 400 కోట్ల పైచిలికే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం వారు బెయిల్పై ఉండడంతో కోర్టులో కేసు తేలే వరకు ఆస్తుల విషయంలో ఎలాంటి క్రయ విక్రయాలు జరపకుండా వారి ఆస్తులను విజిలెన్స్ వింగ్ నిషేధిత జాబితాలో చేర్చడం హాట్ టాపిక్గా మారింది. ఈ ఏడాది కాళేశ్వరం కార్యనిర్వాహక ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇల్లు, బంధువుల ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహించగా కళ్లు చెదిరే అక్రమాస్తులు స్వాధీనమైన విషయం తెలిసిందే. నీటిపారుదల శాఖలో ఏఈగా చేరిన నూనె శ్రీధర్ జూన్లో అరెస్ట్ అయ్యే నాటికి ఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కువ కాలం కాళేశ్వరం ప్రాజెక్టులోనే పనిచేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఏసీబీ శ్రీధర్, ఆయన భార్య, కుమారుడు, కుమార్తె బినామీల పేరు మీద మొత్తం 110 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లుగా గుర్తించారు. ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకంతో పాటు రీడిజైనింగ్ అనంతరం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చీఫ్ ఇంజనీర్గా కీలక పాత్ర పోషించిన బూక్యా హరిరామ్ను ఈ ఏడాది మేలో ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో ఆయన గజ్వల్ ఈఎన్సీగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి నిధులు సమకూర్చిన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్కు ఎండీగా ఉన్నారు. హరిరామ్ అరెస్టు అనంతరం నీటిపారుదల శాఖ ఆయనను సస్పెండ్ చేసింది. ఇక నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్గా పనిచేసి రిటైర్ అయిన చీటీ మురళీధర్పై ఈ ఏడాది జూలైలో ఏసీబీ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులను గుర్తించి అరెస్టు చేసింది. పట్టుబడిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ ధర ప్రకారం 100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కూడా వచ్చిన అభియోగాలపై ఈ ఏడాది అవినీతి నిరోధక శాఖ కొంతమంది ముఖ్యమైన అధికారులు, ఇంజనీరింగ్ గా పనిచేసిన అధికారుల మీద విచారణ చేపట్టింది. వాళ్ళని అరెస్ట్ చేసింది. అందులో ముఖ్యంగా ఈఎన్సీగా ఉన్న బుక్యా హరిరామ్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ గా ఉన్న నూనె శ్రీధర్, అదేవిధంగా మాజీ ఈఎన్సీగా ఉన్న మురళీధర్, ఈ ముగ్గురితో పాటు మరొకరి మీద కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ చేశారు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ ఆస్తులు ఎంతున్నాయి, వీటన్నిటి ఆస్తులు ఎంతున్నాయి, అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, వీటన్నిటి వివరాలను కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు సేకరించారు. ఆ వివరాలన్నింటినీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విజిలెన్స్ కమిషన్ కు విజిలెన్స్ కు ఈ ఏసీబీ ఈ రిపోర్ట్ నెట్ట కూడా ఇచ్చింది. తాజాగా ఈ వ్యవహారంలో ఒక కీలక పరిణామం చోటు చేస్తుంది. ముఖ్యంగా ఈ ఈఎన్సీలుగా ఉన్న మాజీ ఈఎన్సీలుగా ఉన్న హరిరామ్, మురళీధర్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ గా ఉన్న నూనె శ్రీధర్, ఈ ముగ్గురి ఆస్తులను విజిలెన్స్ అటాచ్ చేసింది. వీరికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ అటాచ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖకు కూడా ఏసీబీ లేఖ రాసింది. దీంతో పాటు ఈ ఆస్తులకు సంబంధించి కూడా అంటే ముఖ్య హరిరామ్ ఆస్తులు పరిశీలిస్తే దాదాపు బహిరంగ మార్కెట్ లో 90 కోట్ల విలువ చేస్తుందని కూడా తెలిపారు. అదేవిధంగా నూనె సీజన్ సంబంధించిన ఆస్తుల విలువ 110 కోట్లు ఉంటుందని కూడా తేలింది. అదేవిధంగా మాజీ
ఈఎన్సీ మురళీధర్ ఆస్తుల విలువ కూడా దాదాపు 90 కోట్ల వరకు ఉంటుందని కూడా తేలింది. అంటే ఇన్ని వందల కోట్ల ఆస్తుల వివరాలకు సంబంధించి క్రయ విక్రయాలు అంటే అమ్మడాలు కొనడాలు జరగకుండా నిషేధిత జాబితాలో చేర్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి త్వరలోనే నిషేధిత జాబితాలో కూడా వెళ్లే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అందులో భాగంగానే విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం, విజిలెన్స్ ఎంక్వైరీ తో పాటు ఏసీబీ కూడా ఈ ఇన్వాల్వ్ అయ్యి ఆ ముగ్గురు ఎవరైతే అక్రమంగా ఆస్తులు ఉన్నాయి, ఆదాయం నుంచి ఆస్తులు ఉన్నాయో వారన్నిటి మీద కూడా విచారణ చేపట్టడం, ఆ రిపోర్ట్స్ ని విజిలెన్స్ ఎంక్వైరీకి పంపించడం, ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చర్యలు తీసుకోవడం అన్నిటి కూడా జరుగుతూ వచ్చాయి. ఇక తాజాగా ఈ ప్రధానంగా ఉన్న ఈ ముగ్గురు అధికారులకు సంబంధించిన ఆస్తుల జప్తు, వాటి క్రయ విక్రయాలకు చేయకుండా నిషేధిత జాబితాలో చేర్చడం లాంటివి కూడా కీలకంగా మారాయి. ఇక రాబోయే రోజుల్లో వీరి మీద అంటే వీళ్ళు నిజంగానే తప్పు చేశారని తెలిస్తే వీరి మీద కఠిన చర్యలు శాఖపరమైన ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్ పాటు విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ తోటి ప్రభుత్వం వీరి మీద శాఖపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ విశాల్.